ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలు పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా స్థాయి ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ను ఒంగోలు ఏపీఎన్జిఓ భవన్లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పురాతన పోస్టల్ స్టాంప్స్, పోస్టల్ కార్డ్స్, పోస్టల్ కవర్సు, ఇతర దేశాలకు సంబంధించిన పోస్టల్ స్టాంప్స్ను సేకరించి ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఒంగోలు పట్టణంలోని వివిధ పాఠశాలలు, కళాశాలలోని విద్యార్థులు ఈ ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్లో పాల్గొని రకరకాల పోస్టల్ స్టాంప్స్, కార్డ్స్, కవర్సు తదితర సమాచారాన్ని తెలుసుకున్నారు. ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్, క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ రిజర్వేర్కు సంబంధించిన ప్రత్యేక పోస్టల్ కవర్ను పోస్టల్ శాఖ అధికారులు విడుదల చేశారు. ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్లో పోస్టల్ స్టాంప్స్, కవర్సు, కార్డ్స్ను సేకరించి ప్రదర్శించిన వారికి మెమోంటోసు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్విఆర్ మూర్తి, ఒంగోలు ఎస్ఎస్పిఓస్ ఎండి జాఫర్ సాదిక్, మెప్మా పిడి రవికుమార్, ఇరిగేషన్ శాఖ అధికారి రవికుమార్, వివిధ పోస్టల్ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వాటి యొక్క సందర్భానుసారంగా ఏ టైంలో ఆ యొక్క స్టాంప్ను రిలీజ్ చేశారు, ఏ ఇయర్లో రిలీజ్ చేశారు, ఏ దేశం రిలీజ్ చేసింది, ఎంత వాల్యూ, అప్పటికి ఉన్నటువంటి ఆ ఇన్స్క్రిప్షను తదితర వివరాలన్నీ కూడా ఆ స్టాంప్ మీద ఉండటం వల్ల ఆ యొక్క పోస్టల్ హిస్టరీని కానీ అప్పట్లో ఉన్నటువంటి కాలమాన పరిస్థితులు కానీ మన విద్యార్థులు తెలుసుకుని ఈ యొక్క హాబీని కనుక మనం ప్రోత్సహిస్తే మున్ముందు రోజుల్లో కూడా మంచి హాబీస్ పిల్లల్లో వస్తాయి. జనరల్గా మనకున్నటువంటి ఇప్పుడున్న హాబీల్లో చూస్తే అన్నీ కూడా ఇంటర్నెట్ సెర్చింగ్ చేయడము, యూట్యూబ్స్ చేయడము, ఇలాంటి హాబీస్ తప్పితే మన పిల్లలకి మంచి హాబీస్, సరదాగా కలిగినటువంటి హాబీతో పాటు విజ్ఞానం కలిగించేవి చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ హాబీలలో మన పోస్టల్ ఈ కలెక్షన్ ఆఫ్ స్టాంప్స్, దీన్ని కింగ్ ఆఫ్ హాబీస్ అంటారు. కింగ్ ఆఫ్ హాబీస్ అంటే అన్ని హాబీస్లో కల్లా మంచి హాబీ. అంటే మనము సరదాగా చేసే సమయాన్ని గడపడానికి కోసం చేస్తూ కూడా విజ్ఞాన్ని పొందగలిగే యొక్క హాబీ కాబట్టి ఇది మన కింగ్ ఆఫ్ హాబీస్గా మనం చెప్తున్నాం. మన మెథోరా అనే ఒక అతను కూడా ఈ ఫిలాటలిస్టుల్లో ఎవరైతే ఈ ఫిలాటలీని ప్రమోట్ చేసుకునే విషయంలో స్టాంప్స్ని సేకరిస్తూ ఉంటారో వాళ్ళల్లో సృజనాత్మకత, మంచి అలవాట్లు, సరదా, విజ్ఞానము, ఆరోగ్యము అనే మొత్తం కొన్ని లక్షణాలు అలవడతాయని చెప్తున్నారు. సో ఈ 2 days చాలా చక్కగా కండక్ట్ చేశామని, చక్కగా జరిగిందని చెప్పేసి భావిస్తున్నాను. జరిగింది, ఇంతకుముందు ఎప్పుడూ లేదు. సో దీనికి తగ్గట్టుగా మనకు ఫిలాటలీ సేకరణ కానీ, ఏ విధమైనటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని కానీ, తగిన పర్మిషన్స్ కానీ ఇవన్నీ మనకు సకాలంలో అందజేసి మనల్ని వెన్నుతట్టి ప్రోత్సహించినందుకు మన పోస్టల్ డివిజన్ తరఫున మన గౌరవ పిఎంజీ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అంతేకాకుండా మనము ప్రతి డిస్ట్రిక్ట్ ఫిలాటలీ ఎగ్జిబిషన్స్లో స్పెషల్ కవర్స్ని రిలీజ్ చేసే ఒక ఆనవాయితీ వస్తూ ఉంటుంది. అందులో భాగంగా మనము ఈరోజు మన ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ దాని మీద ఈరోజు ఒక స్పెషల్ కవర్ని రిలీజ్ చేసుకోబోతున్నాము. అది కూడా మన గౌరవ పిఎంజీ గారి చేతుల మీదగానే ఆవిష్కరించుకోబోతున్నామని చెప్పడానికి గర్విస్తున్నాము. For rising to the challenge of conducting this Prakasham Flex successfully for the first ever time in this district. The jury, after duly considering all aspects of the exhibits, awarded the following prizes as per the prospectus. First prize, second prize, third prize, 2 consolation prizes for exhibitors from outside Prakasham district and 1 best youth category prize. Going through the exhibits, we are happy to note that some of the entries. Prize winner Sri P.V. Sivakeswarao garu, Postal Services of India. వారిని రాష్ట్ర ఆహ్వానించవలసిన